సార్ వస్తున్నారు. దిల్లు బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్పాలో ఏంటో. కాఫీ. నువ్వు నా పక్కన నిలబడినప్పుడు ఏం చేయమని చెప్పారు? మర్చిపోయావా? కాఫీ అండి. వాడు చాలు. ఏంట్రా కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావా? అంటే లాగేద్దామనే. అబ్బే అదేం లేదు బాబు సార్. నందిని ఏది? బయటికి వెళ్ళింది బాబు సార్. ఏంటి నాకు చెప్పకుండా ఎవ్వరు ఇంట్లోంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదని చెప్పానా లేదా? అది అది ఏంట్రా? అది అది నా పిచ్చి గాని ఇది నిజం ఎందుకు అవుద్ది ఏమో. తెల్లారుజామున వచ్చిన కళలు నిజం అవుతాయంటారుగా. అయితే బాగుండు, అందరినీ ఒక ఆట ఆడిస్తా. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ తర్వాత గెట్ మీ కాఫీ బాబు. అలాగే పాపా. బాబు వెళ్తున్నా పాపా. ఇప్పుడేగా చెప్పావు కొంచెం ఫ్రెష్ అవని. రొటీన్ రొటీన్ రొటీన్. ఇవే గోడలు, ఇదే హాల్, ఇవే సోఫాలు, ఇదే మనుషులు, అవే తిట్లు. లైఫ్ లో థ్రిల్లే లేకుండా పోతుంది. అసలు పాపన్నట్టు వీళ్ళ మీద గ్రిప్ సంపాదించాలి. నాకొచ్చిన కళ నిజం కావాలి. అప్పుడే థ్రిల్లు. అమెరికాలో ఉన్న ఇంతే, ఇక్కడున్న ఇంతే. నా బతుకంతా ఇంతే. ఇదిగో గిరి, గిరి, నందిని, నందిని. ఏడైనా లేవలేదేంటి? నేను కష్టపడుతుంటే వీడు సుఖపడకూడదు. గిరి, నందిని, ఏంట్రా మొద్దునిద్రా? ఎక్కడికి వెళ్ళారు? కొంపదీసి వెళ్ళిపోయారా ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మో, ఇప్పుడు పని మొత్తం నా నెత్తిన పడిద్దే. తెస్తున్నా పాపా, తెస్తున్నా. తేక చేస్తానా? ఏం చేస్తాం, నేనే పెట్టాలి. చచ్చినట్టు కాఫీ పెడతాడు. తాదాం పద బావా. వీళ్ళందరినీ ఎప్పుడు కళ్ళలో చెలాయించినట్టు చెలాయిస్తాను. ఆ కళ నిజం ఎప్పుడవుతుందో. నందిని, గిరిని, పాపని కంటి చూపుతో భయపడేలా చెయ్యి భగవంతుడా. బావా, బాబుగాడైపోయాడు. ఈ ఎపిసోడ్ చూడు ఎలా స్పీడ్ అందుకుంటుందో. ముందు కాఫీ తాగుదాం పదా. మాకు కూడా పోయింది. ఒక్క చుక్క కూడా పోయిన. కాఫీ పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారా? పైగా ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతారా? బాబు సార్, పొద్దున్న గొడవలు అనవసరం. కాఫీ పోయండి. వస్తున్నా పాప. జరగండి జరగండి జరగండి. నువ్వు మాకు కాఫీ ఇవ్వలేదనుకో, పాప కాఫీ కూడా కింద పడేస్తా. అప్పుడు కాఫీ అని అరవడం కాదు, కరుస్తుంది. చీదీనమ్మ జీవితం. పట్టండి పట్టండి పట్టండి. థ్యాంక్ యూ బాబు సార్. ఏదో ఒకరోజు నాకు కాలం కలిసి వస్తుంది, చూస్తుండండి. ఇవాళే కలిసి వస్తుంది బాబు సార్. మీరు హ్యాపీగా వెళ్ళి కాఫీ. మాకు తెలుసులే. తప్పక తప్పక తప్పక. ఏం చేయబోతున్నావు దిల్లు? చెప్పను. పోనీ వీళ్ళు వింటారనుకుంటే ఆర్ఆర్లో చెప్పు. చెప్పను, కానీ బాబుగాడి అత్తగా సూరమ్మత్తగా వస్తా. ఇదిగో తాగు డబుల్ కాఫీ. పాపా కాఫీ. ఎందుకు నవ్వావు? ఏడుపుకి కారణం ఉంటుంది గాని నవ్వుకి పెద్దగా కారణం ఉండదు పాపా. నువ్వు కాఫీ తాగు. ఏంటి బాబు డిఫరెంట్ గా మాట్లాడుతున్నావు? నథింగ్ పాపా, నువ్వు కాఫీ తాగు.
నో, చేంజ్ నీ ఫేస్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చేంజ్ నా మొహంలో రాదు, నా బతుకులో రాదు. నువ్వు కాఫీ తాగు పాప. లేదు బాబు, ఏదో ఫీల్ అవుతున్నా. వాట్ హ్యాపన్? అక్కేమైనా ఫోన్ చేసి తిట్టిందా? ఆమె నన్ను ఎందుకు తిడుతుంది? నువ్వు తాగు. ఓకే. బాబు ఏంటిది? కాఫీ కోల్డ్ గా ఉంది, వెళ్ళి హాట్ కాఫీ తీసుకోండిరా. అక్కడి నుంచి కాఫీ తాగు తాగు అని పిచ్చిన ఎలాగా అరుస్తుంటే నువ్వు తాగావా? మరి చల్లగానే అవుతుంది మరి. ఏమైంది బాబుకి? వాట్ హ్యాపెండ్? హలో, ఎవరు? సూరమ్మత్తనా? పాపా పాపా, ఏంటి బాబు? నేను కొంచెం బయటికి వెళ్ళొస్తా. బాయ్ బాబు. ఎవరో మా ఆంటీ అంట ఫోన్ చేసింది పాపా. ఆంటీయా? నీకు ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారా బాబు? నాకు అదే అర్థం కావట్లేదు పాపా. అదే చూసొద్దామని. పద, నేను వస్తాను. సూరమ్మత్తన్న పేరే ఊర మాసులాగా ఉంది. ఇప్పుడు పాపని తీసుకెళ్తే ఆ బాణామతి కూడా నిజంగా నీ చుట్టమే అంటుంది. అబ్బు, ఏంటి బాబు థింక్ చేస్తున్నావు? తింకా పాడా? ఏం లేదు పాపా. వాట్ ఇస్ పాడ? దానికి అర్థం ఉండదు పాపా, ఏదో ఫ్లోలో వచ్చేస్తుంటాయి అంతే. ఐ సీ. ఓకే, మీ ఆంటీని చూడ్డానికి వెళ్దాం. లెట్స్ గో. వద్దు పాపా. వై? నేను అసలు ముందు తను మా ఆంటీనో లేకపోతే ఫేక్ కాల్ చేశారో కనుక్కొని వస్తా. అప్పుడు మనం వెళ్ళడమో లేదా తన్ని మన ఇంటికి తీసుకురావడమో చేద్దాం. ఓకే. మరి నేను వెళ్ళొస్తా పాపా. ఓకే, బాయ్. బాయ్. ఇక్కడికే వస్తానంది. సూరమ్మత్త ఎవరో గుర్తు రావట్లేదే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఓసారి చూసి వెళ్తాను రా అంది. ఇప్పుడు ఇంటికొస్తే పాప ముందు పరుగు పోతుందని ఈ ముసల్దాని కోసం ఇంత దూరం వచ్చా. ఏదో 2 మాటలు మాట్లాడి పంపించేస్తా. ఏది? అబ్బో! ఏరా పడుద్దా ఆడవాళ్ళ పట్ల? సూరమ్మత్త అంటే అవునరా, సూరమ్మత్తనే ఆడవాళ్ళ పట్ల గుర్తు రావట్లా. ఓరి ఎర్రదమ్మా, దొగ్గిరాల లాకుల దగ్గర బియ్యం రావులు గుర్తున్నాడా? బియ్యం బియ్యం అంటూ వీధుల్లో అమ్మేవాడు. బాగానే గుర్తుంది. ఆ బియ్యం రావులు కొట్టారక మా ఇంట్లో మీరందరూ నేలబండ కోతి కొమ్మొచ్చి ఆడేవాళ్ళు కదా. నువ్వే కదరా బాబుగా పాప మేడంతో ఇవన్నీ చెప్పింది. లేకపోతే నీ ఫ్లాష్ బ్యాక్ గురించి నాకేం తెలుసు? ఆలోచిస్తున్నావు? మీరు ఆడుకున్న ఇల్లు నాదేరా. మంచినీళ్ళు తాగడానికి వచ్చేవాడే కదా. గుర్తొచ్చింది సూరమ్మత్త. మీ మా నన్ను కొడతా ఉంటే పెద్దయ్యాక నేను కూడా నా పెళ్ళాన్ని కొడతా అనేవాడివిరా పడవా. ఇప్పుడు నేను తన్నులు తింటున్నాను తెలిస్తే ఏమంటుందో? ఊరికే ఆలోచనలో పడతానా? పరగ్గా ఉన్నావేట్రా? అవునవును, ఎదురు చెవులు చూపించు. ఎందుకో చెప్పింది చేరా ఇవ్వగానా? అయ్యయ్యో, ఇన్ని కష్టాల్లో ఉన్నావా? నీకెలా తెలుసు నేను కష్టాల్లో ఉన్నానని? నీ చెవులు చెప్తున్నాయిరా. నీ బొంద చెవులో గుబిలు తప్ప కష్టాలుండవు. పెద్దదాన్ని నీకు తెలుసా నాకు తెలుసా? నీ పిల్ల నీకన్నా పొడుగు కదూ? అవునా కాదా? నీకెలా తెలుసత్తా? నీ చెవు చెప్తుందిరా. ఏది ఆచే చూపి. నేను కీలు బొమ్మలు చేసి ఆడిస్తుంది కదా. తలుపకరా ఎర్రి నాగన్నా. పద మీ ఇంటికి వెళ్దాం. నీ చేత లంబు పూజ చేయించాలి. అంటే అంటే ఏముందిరా, పొడుగు పిల్ల ఉంటే అన్ని కష్టాలే. నిన్ను ఇంట్లో కుక్క పిల్ల కూడా లెక్క చేయదు. ప్రస్తుతం నా పరిస్థితి అదేలే. నిన్నందరూ మహారాజులా చూడాలంటే లంబు పూజ చేయాల్సిందే. అయితే పదట. చిన్నప్పటి నుంచి ఇంతే, లేడికి లేచిందే పరుగు. ఇదిగో ఇంట్లో 30 ఏళ్ల లోపు ఆడపిల్లలు ఉండకూడదు. నేను కాక ఇంట్లో 3 ఉండాలి. నువ్వు ఎత్తు పీట మీద నిలబడి నీ పెళ్ళంతో ఫోటో దిగి పటం కట్టించు. ఆ తర్వాత కొన్ని పూజలు చేయాలి. అప్పుడు అందరూ నీ గుప్పెట్లో ఉంటారు. పద.
అలాగే వెళ్దాం గాని అత్త, ఇంట్లో మా కోడలుంది, దాన్ని బయటికి పంపించేస్తా. నీ కోడలు ఎట్లాంటిదిరా? అదో తింగరలే అత్త. అబ్బో, ఎందుకు కొట్టావు? తర్వాత చెప్తాలే గాని ముందు నువ్వు వెళ్ళి దాన్ని పంపించేయి. నీ పెళ్ళంతా కూడా చెప్పు నేను వస్తున్నానని. చెప్పను, మా అత్తమని చెప్పను. సరే, ఏదో ఒకటి సావు. మీ ఇల్లు చూపించి నన్ను పేరు చేయదు. అలాగే అత్త, రా, కూర్చో. చక్కగా ఎక్కి కూర్చో. నెమ్మదిగా నెమ్మదిగా. ఆ లంబు పూజ చేయించి అందరినీ గ్రిప్ లో పెట్టుకుంటా. హా. లలలు లలలు లల. అబ్బా. పాపని గ్రిప్ లో పెట్టుకోవడానికి ఈ పూజ చేస్తున్నామంటే ఎగిరెగిరి కొడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? రివర్స్ లో వెళ్దాం. పాపా పాపా, ఎవరంట బాబు? రిలేషన్ కాదు గాని అలాంటిది అనుకో. అలాంటిదే అంటే? దగ్గర దగ్గర రిలేషను అని. దగ్గర దగ్గర అంటే? అబ్బా, రిలేషన్ పాపా, అవన్నీ తర్వాత. నాకిప్పుడు చాలా టెన్షన్ గా ఉంది పాపా. వై బాబు? మా అత్తని చెప్పాను కదా, ఆవిడ చెవి చూసి ఫ్యూచర్ చెప్తుంది. ఇస్ ఇట్? ఎస్ పాపా. మరి నీ చెవి చూసి ఏం ఫ్యూచర్ చెప్పింది? నువ్వు బతకమని చెప్పింది. ఎస్ పాపా. నువ్వు నాకంటే హైట్ కదా, హస్బెండ్ ఎప్పుడు వైఫ్ కంటే హైటే ఉండాలంట, లేకపోతే హైట్ ఉన్న వైఫ్ కి లైఫ్ రిస్క్ అంట. రియల్లీ? అవును పాపా, అందుకే మన చేత కొన్ని పూజలు చేస్తారంది. ఓ ఐ సీ. ఇప్పుడు మనం అర్జెంటుగా నందిని బయటికి పంపించాలి, గిరిని మాత్రం ఇక్కడే ఉంచాలి. ఎందుకు బాబు? ఎందుకంటే అదే విషయం. ఓకే, లెట్స్ గో బాబు. కమ్ ఆన్. హలో, కలంజలి షోరూమా? నేను నందిని గారి కోడల్ని నందిని మాట్లాడుతున్నాను. మంచి డ్రెస్సులు చీరలు రెడీ చేసి పెట్టండి. ఏదిలు, నా దగ్గర డబ్బులు లేవు. లేటెస్ట్ వెరైటీలన్నీ పక్కన పెట్టేయండి, ఓకేనా? ఏయ్, చెప్తుంటే వినమేంటి? బ్రదర్, దీని మాటలేం పట్టించుకోకండి. సారీ. బాబుగా నా కెపాసిటీ తెలుసు కూడా ఇంకా డబ్బులు ఇవ్వమంటావేంట్రా? చూడుదిలు, పాప వాళ్ళు ఇవ్వలేదే అనుకో. అనుకోను, చచ్చినట్టు ఇస్తారు. ఆ బాబుగాడు సూరమొత్త కోసమైనా ఇస్తాడు. నాకు నమ్మకం లేదు. నాకుంది. నా మాట విందిలు, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఏంట్రా 50,000 పెట్టి నాకు బట్టలు కొనలేవా? బేబీ, వీడు అంటున్నాడు బాబు సార్. Hey Giri, what nonsense are you talking? Baby, నేను నీకు డ్రెస్సెస్ కొనిస్తాను. అవును బేబీ, వీడొక వేస్ట్ వేలో. నీకెంత కావాలి చెప్పు, 1,00,000 సరిపోతుందా? సరిపోవు, 2 లక్షలు కావాలంటుంది. ఇస్తావా? Sure, ఇస్తాను. ఈ ఇష్యూలో నో కాంప్రమైజ్. బాగా చెప్పావు పాప. ఇదిగో పిన్ నెంబరు ఫోన్ లో ఫీడ్ చేసుకో, 1724. నీ ఇష్టం వచ్చింది కొనుక్కో బంగారం. వద్దులేండి బాబు సార్, బాబు కోపం వస్తుంది. వాడి బొంద బాబు, నీకు తర్వాత చెప్తా పాప. తీసుకో బేబీ. తీసుకో పద, నేను 2 షర్ట్లు కొనుక్కుంటా. కామోష్, నువ్విక్కడే ఉండాలి, ఈ ఇంట్లో ముగ్గురు ఉండాలి. ముగ్గురుండడం ఏంటి బాబు సార్? that is different baby. First షాపింగ్ కి వెళ్ళు. నేను వెళ్తే ఏమవుతుంది మేడం? Gary, don't argue with me. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. అండర్స్టాండ్? సర్లే బాబా, నీ షర్ట్స్ కూడా నేను తీసుకొస్తానులే. ప్లేన్ తీసుకురానా, చెక్స్ తీసుకురానా? ప్లేన్ తీసుకురా. స్పన్లు తీసుకురానా, కాటన్లు తీసుకురానా? కాటన్ బెటర్. ఫుల్ స్లీవ్స్ తీసుకురానా, హాఫ్ స్లీవ్స్? అమ్మా, ఫుల్ రేట్ ఏదో ఒకటి తీసుకురామ్మా. ముందు నువ్వు బయలుదేరు. అలాగే, చీర మార్చుకొని. నాట్ నెసెసరీ, అవసరం లేదు బేబీ. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సరే, థ్యాంక్ యూ బాబు సార్. థ్యాంక్ యూ పాప్ మేడం. ఓకే బాయ్ బావా. ఎందుకు కొట్టింది? అది ఎప్పుడు అంతేలండి. యా, యు ఆర్ రైట్. ఏంటండి టెన్షన్ గా తిరుగుతున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వెల్ సెట్ పాపా. అయితే నేను పోతా. అరే ఆగ్రా బాబు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. కూర్చో కూర్చో. మరి నాకేమి చెప్పకుండా ఇక్కడే ఉండమంటే కష్టం అండి. చిన్న పూజ ఉందిరా, అంతే. దానికి నువ్వుంటే బాగుంటుందని. పూజ దేనికి? నేను వచ్చేసాను రా బాబుగా. హాయ్, వెల్కమ్ వెల్కమ్. ఇద్దేవత్తండి, ఎంత దరిద్రంగా ఉంది. నువ్వు ఊరుకోరా బాబు. అత్తా, పాప. హాయ్. ఏంద్రా ఇది ఇంత పొడుగుంది? థ్యాంక్ యూ. తెలుగు రాదారని
ఆలికి బాబు ఆలి అంటే వైఫ్ అని పాప. ఓ ఐ సీ సీసీ ఈడెవడు వానాకాలంలో పడదెబ్బ తగిలినోడ్లా ఉన్నాడు. బాబు పాప నీకవన్నీ తర్వాత చెప్తా పాప. అత్త ఇప్పుడేం చేయాలి? నువ్విలా పట్టీలు చిన్నప్పటి నుంచే వేస్తున్నావురా? అవునత్త. ఈ ఏని కోపం వచ్చాయి. అదేంటి? నువ్వు ఎత్తు పెరగకుండా ఆపేసినాయిరా, అందుకే నువ్వు బస్తాలో కూదేసినట్టు అయిపోయావు. బాబు చిన్న టెన్షన్ లో ఉన్నాను పాప. ఏమే ముసలి, ఇప్పుడు ఈ బాబుని మహేష్ బాబు అంత హైట్ చేస్తావా? ఏదో ఒకటి చేస్తా, చూస్తూ ఉండరా బాగా. బావగానా? సేమ్ బేబీ అన్నట్టుగానే అంది కదా బాబు. బావగా కాదురా, బాబుగా అన్నా. ఓ సరే సరే, ఎదుగు కూతురా. బాబు కూతురంటే డాక్టర్ మేడం. సీ టెల్ మీ మమ్మీ. కాన్వెంట్ పిల్లల మమ్మీ అంటుందిరా. మాయమ్మి, నువ్వు వెళ్ళి నుదుటన్న రూపాయి ఎంత పొట్ట ఎట్టుకునిరా. బాబు చెప్తా, నువ్వు పద పాప. పద, ఓకే పద. బాబు నీ అత్త అదే నా మమ్మీ చాలా పవర్ఫుల్ గా ఉంది కదా. అవును పాప. అరే చెవులో గుబిలి. సచ్చ గుబిల్ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలీదే. బాబు నాకు లైఫ్ రిస్క్ అయితే నాకే పూజ చేయాలి, నీకెందుకు చేస్తుంది? నేను నీ హబ్బీని కాబట్టి. సో వాట్ బాబు, లైఫ్ రిస్క్ నాకే కదా. ఇప్పుడేమంటావు పాప? నీ చేత చేయించమంటావా? ఒకవేళ నువ్వు పొట్టి ఐ మీన్ షార్ట్ అయిపోతే? నో నెవర్ బాబు, నువ్వే చేయించుకో. ఇచ్చిది వీళ్ళందరి మీద గ్రిప్ కోసం నేను పూజ చేస్తున్నట్టు తెలీదు. బాబు ఏంటి పాప? నేను పూజ చేస్తే నేను షార్ట్ అవుతాను అన్నావు, మరి నువ్వు పూజ చేస్తే నువ్వు టాల్ అవుతావా? కాను పాప. వై? అదంతేలే పాప. ముందు బొట్టు పెట్టుకో, అవతల పూజకి టైం అవుతుంది. ఓకే. అత్త అంతా రెడీ. వచ్చావా? రారా బాబుగా. బాబు మేడం, ఒకవేళ బాబు సార్ కింద పడితే బాబు సార్ లేవక ముందు మీరే లేపేయండి. వై గిరి? అత్త చెప్పింది. ఓ ఐ సీ. ఇవాళ లేపాలా లేకపోతే రెగ్యులర్ గానా? ఇవాళ ఒక్కరోజే, ఒక్కసారి లేపితే చాలు, రోజు వాడంత వాడే లేస్తాడు. గిరి సారీ సారీ సారీ, సారంతటి సారే లేస్తారు. రే బాబుగా, చెప్పతా? ఈ ఫోటో వంకి తీక్షణంగా 2 నిమిషాలు చూసి పక్కకెళ్ళి కావాలని కింద పడు. కావాలనే కాదత్తా, రోజు నడుస్తూనే పడుతుంటాను. వెరీ గుడ్. థాంక్స్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అత్త? ఏదో ప్రశ్న లేకు, చెప్పింది చెయ్యి. చేస్తే ఏమవుద్ది? నీ పెళ్ళ మీద పట్టు దొరుకుతుంది. ఓకే. ఏంటి చూస్తున్నారు? బిడ్డ నువ్వు చూడకూడదు, దూరం దూరం. ఓకే ఓకే సారీ. ఇక వెళ్ళి కింద పడు. పడితే? రేయ్ ఓకే ఓకే. పక్క జరగా. పాపా! ఓ మై గాడ్, గెట్ అప్ బాబు. సూరమ్మత్త, సూరమ్మత్త, నేనెప్పుడు పడిపోయినా నీచంగా చూసేదే కాని ఎప్పుడూ లేపలేదు. అదేరా మరి సూరమ్మత్తంటే. ఇంకేం చేయాలో చెప్పత్తా? చెప్తా. రే కుర్రెదవా, వెళ్ళి పొడగాటి స్టూల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. సూరమ్మత్త, ఇక దిగుతానే ప్లీజ్. ఏమన్నావురా? దిగుతాడంట, దిగుతాడంట. బిడ్డ దిగుతాడంట, నువ్వు వెళ్ళి కాసిన మంచిలాట్రా. ఓకే మామీ. ఇప్పుడు నువ్వు దిగి కింద పడు. నీ పెళ్ళ లేపితే ఇక నువ్వు కూర్చోనక్కర్లేదు. ఏంటి? అట్టాగే దిగుతా. రేగిరి కొంచెం సాయం పట్రా. వద్దు, ఎవ్వరి సాయం లేకుండానే దిగు. మామీ ఇదిగో వాటర్. మమ్మీ వాట్ హ్యాపెండ్? ఎందుకు వాటర్ పోసారు? మా
మంచినీళ్ళిమ్మంటే వేడి నీళ్ళు ఇచ్చావేందే? నువ్వే కదా చెప్పావు మమ్మీ కాసిన నీళ్లు తీసుకొని రమ్మని, అందుకే వాటర్ బాయిల్ చేసి తీసుకొని వచ్చాను. అర్థం కావాల్సినవి అర్థం కావు, ఎవరికి అర్థం కానివి దీనికి అర్థం అవుతాయి. నీ మొహం, కాసిన నీళ్ళంటే కొన్ని నీళ్ళు అని అర్థం, వేడి నీళ్ళు కాదు. ఓకే మమ్మీ, కోల్డ్ వాటర్ తీసుకుని వస్తాను. కింద పడ్డ నన్ను కనీసం చూడకుండా దాటుకుంటూ వెళ్ళిందంటే పవర్ తగ్గిందన్నమాట. అంటే మళ్ళీ స్టూల్ ఎక్కాలా? ఎక్కుతా. చూసావా, నీ వైపు టిక్కి కూడా చూడలేదు. అవును. ఇప్పుడు స్టోల్ ఎక్కే ముందు 20 గుంజీలు తీయి. ఎందుకు? మధ్యలో దిగావుగా, శిక్ష తీ. ఆ? సరే. మమ్మీ, బాబు ఏంటిది? వై దిస్ పనిష్మెంట్? స్టూల్ దిగాడు కదా మేడం, అందుకే. ఓ ఐ సీ. ఓకే, క్యారీ ఆన్ బాబు. చిన్నప్పుడు ఎప్పుడో తీసా, కాళ్ళు లాగుతున్నాయి. చాలరా బాగా, స్టూల్ ఎక్కు. అత్త భోన్ చేసా కూర్చుంటా. నో బాబు, నువ్వే కదా చెప్పావు స్ట్రిక్ట్ గా చేయాలని. సో యు డూ. పాపా, హంగ్రీ పాపా, ఇలా కూర్చోవడం నా వల్ల కావట్లా. అసలే 50 గుంజీళ్లు తీసానేమో, కాళ్ళు లాగేస్తున్నాయి. నో ప్రాబ్లం. మామీ, మీరు లంచ్ చేస్తారా? ఐ మీన్ భోజనం చేస్తారా? నా సంగతి తర్వాత, ముందు ఈడి సంగతి చూద్దాం. రే, వెళ్ళి కర్ర తీసుకురారా. కొంపదీసి కర్రతో బాదుద్దా ఏంటి? అలా చూద్దామేంట్రా, ఎల్లు. రే 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 రే, ఆ కర్ర చివరన అటుపడి గుచ్చి తీసుకురా. అలాగే. వై మమ్మీ? చెప్తా బంగారు. ఓకే. థ్యాంక్స్ సూరమ్మ మమ్మీ. ఇప్పుడు మాకు ఫుల్ గ్రిప్ వస్తుంది. ఆ బేబీ మమ్మల్ని ఏం చేయలేదు. ఇదిగో బాబుగా, అటుపడి తొక్కతో తిను. తొక్కతోనా? సరే అయితే దిగు. బాబు ఈట్. ఎరా బాబుగా, తినవా? తినవా? ఏంద్రా అట్ట సుతున్నారు? నా మొహాన్ని ఎవరు బొమ్మలాడుతున్నాయా? బాబు గన్ను. గన్నా, గన్నెందుకే బిడ్డ? వాట్ ఇస్ దిస్?